నమస్తే. గత కొన్ని నెలలుగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ పేరుతో టారిఫ్స్ని ఒక ఆయుధంలాగా, అస్త్రంలాగా ప్రపంచంపైకి వదిలాడు డొనాల్డ్ ట్రంప్. చెలరేగిపోయాడు ఒక విధంగా చెప్పాలంటే. తనకు నచ్చింది చేయకపోతే ఆ దేశాన్ని లొంగ తీసుకోవడానికి టారిఫ్ని ఒక ఆయుధంగా ప్రయోగించాడు డొనాల్డ్ ట్రంప్. అన్ని దేశాలు, దాదాపు భారత్, చైనా, ఏ దేశాలని వదలలేదు. కాకపోతే కొన్ని దేశాలు ట్రంప్ ఒత్తిడికి తల ఒగ్గాయి, కొన్ని దేశాలు తల వంచలేదు. భారత్ తల వంచలేదు, చైనా తల వంచలేదు. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి అతిపెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే అమెరికాలోని సుప్రీం కోర్టు డొనాల్డ్ ట్రంప్కి షాక్ ఇచ్చింది. ఏంటా షాక్ అంటే కనుక, ఇప్పటి వరకు ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వేసినటువంటి టారిఫ్లన్నీ కూడా చట్ట విరుద్ధము, అమెరికా చట్టాల ప్రకారం ఇట్స్ ఇల్లీగల్ అని తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఇల్లీగల్ అని చెప్పడమే కాకుండా ఇంతవరకు వసూలు చేసినటువంటి టారిఫ్లు అంటే సుంకాలు, వాటన్నిటిని కూడా ఏ దేశం నుంచి ఎంత వసూలు చేశారో మొత్తం వెనక్కి తిరిగి చెల్లించాల్సిందే అని చెప్పి అమెరికాలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఒక చాలా పెద్ద షాక్ ఇది. ఒక బౌన్సర్ లాగా తగిలింది డొనాల్డ్ ట్రంప్కి. సుమారుగా ఇప్పటికి ఉన్నటువంటి ప్రైమరీ అంచనాల ప్రకారం చూస్తే సుమారు $175 బిలియన్ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ట్రంప్ లీగల్ టీంతో కన్సల్ట్ చేసిన తర్వాత తిరిగి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేకపోతే, అమెరికా కాంగ్రెస్ కూడా ట్రంప్ వెంట రాకపోతే, ఎస్ కోర్టు చెప్పింది కరెక్టే అని చెప్పి మిగిలిన అమెరికా కాంగ్రెస్ కూడా అదే భావిస్తే, ట్రంప్ చేతిలో ఇంక వేరే కార్డ్స్ ఏమి లేవు. చచ్చినట్టు సుప్రీంకోర్టు మాట వినాల్సిందే. ఇప్పటికే అప్పుల్లో $37 ట్రిలియన్ అప్పుతో మూలుగుతున్నటువంటి అమెరికాకి ఇది మరింత, అమెరికాని అప్పుల్లోంచి బయటపడేలేనటువంటి లక్ష్యంతోనే ట్రంప్ ఇది మొదలుపెట్టాడు. టారిఫ్లు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదంతో మొదలుపెట్టాడు ఈ టారిఫ్లు వేయడం. కానీ అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఎక్స్ట్రీమ్ స్థాయికి వెళ్ళిపోయింది, అన్బేరబుల్ స్థాయికి వెళ్ళిపోయింది, సొంత పార్టీ నేతలే తిట్టిపోసినటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. సో ఈ మధ్యకాలంలోనే చాలా సొంత పార్టీ నేతలు కూడా భారత్తో సంబంధాలను పోగొట్టుకుంటున్నారు మీరు అని చెప్పి అమెరికా పార్లమెంట్లోనే ట్రంప్ను విమర్శించినటువంటి పరిస్థితి. పుతిన్తో ప్రధాని మోదీ గారు ఒకటే కారులో దిగినటువంటి ఫోటోను చూపిస్తూ, మనం అమెరికా భారత్కి ఎంత దూరం అవుతుందో రష్యాకి అంత దగ్గర అవుతోంది, అలాగే యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా కుదిరింది చూడండి అని చూపిస్తూ ట్రంప్ ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడో అని చెప్పి సొంత పార్టీ నేతలు, లా మేకర్స్ చాలామంది చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, మీరుండే ఈ తాత్కాలిక ప్రయోజనాల కోసం భారత్తో సంబంధాలను తెంచేసుకొని అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని చెప్పి అమెరికాలో లా మేకర్సు, పాలసీ మేకర్లు, సొంత రిపబ్లికన్ పార్టీ వాళ్ళు, డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా తిట్టిపోశారు. చివరికి రోజున సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, మీరు ఇన్ని నెలలు కూడా వేసినటువంటి టారిఫ్లు, రెసిప్రోకల్ టారిఫ్లు ఇల్లీగల్, తిరిగి ఏ దేశాల నుంచి ఎంత తీసుకున్నారో మొత్తం తిరిగి చెల్లించండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి కర్రు గాల్చి వాత పెట్టినట్టుగా అయింది సుప్రీంకోర్టు నిర్ణయం. మరి చూడాలి ఏం జరుగుతుందో. దీనికి సంబంధించి ట్రంప్ తనకున్నటువంటి లీగల్ టీంని కన్సల్ట్ చేసి ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా దీన్ని అడ్డుకోవడానికి అనేది ఇంకా చూడాలి. రాబోయే రోజుల్లో మరికొద్ది గంటల్లో దీనిపై మరికొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇది ప్రపంచ మార్కెట్లు కూడా, స్టాక్ మార్కెట్లు కానీ ఇవి కూడా ఒక పాజిటివ్ ట్రెండ్లో ముందుకెళ్తున్నాయన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అక్కడ అమెరికాలో కానీ ఇక్కడ భారత్లో కానీ. అంటే ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. అమెరికాలో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తోంది అమెరికాలో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. మరొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.